హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి KFC స్టైల్ ఫ్రైడ్ చికెన్. ఈ ఫ్రైడ్ చికెన్ని మనం ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో నేర్చుకోబోతున్నాం. మీరు ఏ మారుమూల పల్లెటూరులో ఉన్నా కూడా మీకు ఈజీగా దొరికే ఐటమ్స్తోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. టేస్ట్ అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. KFC చికెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది. మీరు కొన్ని పీసెస్ KFC ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చి ఇందులో కలిపేసినా కూడా ఏది ఇంట్లో చేసిందో ఏది బయట చేసిందో కూడా మనం చెప్పలేమన్నమాట. అంతే టేస్టీగా అదే స్ట్రక్చర్తో అలాగే వస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారు విధానం మనకు చూసేద్దాం. ఇక్కడ నేను 1 కిలో చికెన్ని 12 పీసెస్గా కట్ చేసి ఇమ్మన్నాను. ఇందులో కొన్ని లెగ్ పీసెస్ ఉన్నాయి, మిగిలినవి కొన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేశాడు. వీటిని నేను రాత్రి అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. నేను మార్నింగ్ చేసుకుంటాను కాబట్టి రాత్రి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు ఈవినింగ్ చేసుకునేటట్టయితే మార్నింగ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చికెన్ని. అప్పుడు ఈ చికెన్ అనేది మనకి చేసినప్పుడు చాలా జ్యూసీగా వస్తుంది. మార్నింగ్ చికెన్ని బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి రానివ్వాలి. ఆ తర్వాత లెగ్ పీసెస్కి ఇంకా ఇక్కడ చూపించినట్టుగా పెద్ద పెద్ద పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా కూడా లోపల వరకు వెళ్తుంది. చికెన్కి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ శొంఠి పొడి, అంటే ఎండిన అల్లాన్ని దంచి పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, అంటే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ కారం, నిమ్మకాయలో సగం చెక్క తీసుకుని రసం పిండి వేయాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీస్ తీసుకొని మనం మసాలా అంతా కూడా బాగా రుద్దుతూ పట్టించుకోవాలి. మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్ల లోపలికి మసాలా అంతా వెళ్ళేటట్టుగా బాగా రుద్దుతూ పట్టించాలి. అప్పుడు ఈ చికెన్ అనేది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్ని పీసెస్కి ఇలాగే పట్టించుకొని మనం దీన్ని 2 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వల్ల చికెన్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్ కానీ లేదంటే గిన్నె కానీ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 కప్పుల మైదా, 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ శొంఠి పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. రెండు గంటల తర్వాత చికెన్ చూడండి చక్కగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఐస్ వాటర్ని తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని మనం పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో మనం ఇదంతా కూడా బాగా పట్టేటట్టుగా పట్టించుకోవాలి. చూడండి ఇక్కడ బాగా రుద్దుతూ మనం ఘాట్లు కూడా పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ల లోపలికి కూడా అంతా వెళ్ళేటట్టుగా బాగా పట్టించాలి. చూడండి ఇలా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇలా దులపాలి. దీనికి పిండి ఏమైనా ఎక్సెస్గా ఉంటే అది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఐస్ వాటర్ పెట్టుకున్నాం కదా బౌల్లో, ఐస్ వాటర్లో ఒకసారి జస్ట్ అలా డిప్ చేసి ఒకసారి బయటికి తీసేయాలి. ఇప్పుడు బయటికి తీసిన పీస్ని మళ్ళీ అదే పిండిలో బాగా కోట్ అయ్యేలాగా మనం కోట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా బాగా రుద్దుతూ బయటకి లోపలికి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా అందులో కూడా వెళ్ళేటట్టుగా బాగా రుద్దుతూ పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా దులపాలి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్గా ఉన్న పిండి అంతా కూడా కింద పడిపోతుంది. చూడండి మనకి లేయర్స్లా ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీసెస్ అన్నింటినీ కూడా ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవాలి. పిండిలో పీసెస్ని ఒకసారి బాగా పట్టించుకోవాలి. లోపల బయట అంతా కూడా బాగా పట్టించుకున్న తర్వాత ఈ పీసెస్ని ఒకసారి తులపాలి. ఎందుకంటే ఎక్సెస్ పిండి అంతా కూడా ఉంటే కింద పడిపోతుంది. ఇప్పుడు మనం ఐస్ వాటర్లో జస్ట్ ఒకసారి అలా డిప్ చేసి బయటకు తీసేసుకుని మళ్ళీ అదే పిండిలో బాగా పట్టించుకోవాలి. లోపల బయట కూడా అంతా కూడా మనకి లేయర్స్ అన్నీ కూడా బాగా ఫామ్ అయ్యేటట్టుగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఒకసారి జస్ట్ అలా దులిపేసి అలా చేయడం వల్ల ఎక్సెస్ పిండి అంతా కూడా ఇందులో పడిపోతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఈ పీస్ని తీసుకెళ్ళి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి.
మనకి ఆయిల్లో వేయించడానికి ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ని మాత్రమే ఒక బ్యాచ్గా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఎన్ని పీసెస్ పడతాయో అన్నింటినీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు కదపకుండా వేయించుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుతూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన వేగిపోతే లోపల చికెన్ అనేది ఉడకదు. 10 నుంచి 15 నిమిషాల పాటు మనకి టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో రెండో వైపుకి తిప్పుతూ వేయించుకోవాలి. చికెన్ పీసెస్ మనకి చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని బయటికి తీసేసుకుందాం. వీటిని టిష్యూ వేసిన పేపర్ మీదకి వేసేసుకోవాలి. ఇప్పుడు రెండో బ్యాచ్గా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. మనం ఎలా అయితే వేయించుకున్నామో ముందు అలాగే వీటిని కూడా వేయించుకోవాలి. తర్వాత మిగిలిన పీసెస్ని థర్డ్ బ్యాచ్గా అలా వేయించుకుంటూ చేసుకోవాలి. చూడండి, ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్నీ ఒకే కలర్లో, అన్నీ ఒకే స్ట్రక్చర్లో వస్తాయి మనకి. ఇలాగే అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ పీసెస్ అన్నీ కూడా ఎలా లేయర్స్లో వచ్చినాయో కదా. మనం రాత్రంతా చికెన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నాం. తర్వాత మసాలా అంతా పట్టించి 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదా. అందుకు చికెన్ అనేది లోపల నుంచి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం KFC ఫ్రైడ్ చికెన్ని రెడీ చేసుకున్నామో. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందరి ఇంట్లోనే ఉండేవే. వీటిని టమాటోకి చెప్తూ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.